దర్శకుడు గుణశేఖర్ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. గుణశేఖర్ దర్శకత్వంలో భూమిక, సారా అర్జున్, గౌతమ్ వాసుదేవ్ మేనన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం యుఫోరియా. ఈ చిత్రం ఫిబ్రవరి 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. విశాఖలో నిర్వహించిన సమావేశంలో దర్శకుడు గుణశేఖర్ సినిమా విశేషాలను పంచుకున్నారు. ఈ సినిమా అందరినీ ఆలోచింపజేస్తుందని, ప్రతి కుటుంబంలో కనీసం ఒకరికి కనెక్ట్ అవుతుందని తెలిపారు. కొత్త నటులతో సినిమా చేయడానికి 6 నెలల ఆడిషన్స్ నిర్వహించి 20 మంది కొత్త వారిని ఎంపిక చేశామన్నారు. సారా అర్జున్ ఈ పాత్రకు తప్పనిసరి అని నిర్మాత నీలిమ అన్నారు. ఆమె నటన సినిమాను ముందుకు తీసుకెళ్తోందని తెలిపారు. 17 ఏళ్ల వయసులో కూడా సారా అర్జున్ ఉన్నతంగా ఆలోచిస్తుందని, కథ ప్రేక్షకులకు కావలసిన సందేశాన్ని అందిస్తుందన్నారు. సినిమాలో వింధ్యా పాత్ర కీలకంగా ఉందని నటి భూమిక అన్నారు. గతంలో అనేక బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించిన ఆమె ఈ పాత్ర ద్వారా ప్రస్తుత సమాజంలోని ప్రతి అమ్మాయి, గృహిణి, తల్లి, తండ్రి, అన్న, తమ్ముడు అందరూ సినిమాను చూడాల్సిన కథను పొందుతారని చెప్పుకొచ్చారు. యూఫోరియా టీం మేమందరం మిమ్మల్ని కలుసుకోవడం చాలా చాలా హ్యాపీ. మేమే ప్రొడ్యూసర్స్. సో ఇంకా భూమిక గారు కొత్తగా ఇంట్రొడ్యూస్ చేస్తున్న మేము ఒక ఎన్నో వాసంతాలు అని వచ్చింది. ఆర్కే బీచ్లో దాదాపు 10,000 మంది దాకా ఉన్న క్రౌడ్లో అది విశాఖ ఉత్సవంలో మాది కూడా ఉత్సవంలాగా తలపింపజేసింది. దానికి చాలా చాలా ఆనందంగా ఉన్నాం. నిన్నటి నుంచి అందరూ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా చాలా అద్భుతంగా ఫీల్ అవుతున్నారు. సో యూఫోరియా గురించి గారు ఇంత ఆనెస్ట్ సినిమాని బ్యాక్ చేయడం, నాలాంటి ఇంకా 20-25 కొత్త కాస్ట్ని ఇంట్రడ్యూస్ చేయడము చాలా లక్కీ అండ్ చాలా అప్రిషియేట్ చేయాలి వాళ్ళని. కంటెంట్ని అంత నమ్మితే కానీ అలాంటి స్టెప్ వాళ్ళు తీసుకోరు. అదే అండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా ముందు గుణశేఖర్ గారికి ఆడిషన్ ఇచ్చినప్పుడు విలన్ అనగానే నేను అవకాశం ఎవరు వదులుకోండి, ముందు చేస్తాను సార్ అన్నాను. ఆయన కథ చెప్పగానే నా క్యారెక్టర్ ఇంత డిస్టర్బింగ్ క్యారెక్టర్ అని నేను భయపడ్డా. బట్ డెఫినెట్గా ఇది ఒక కొత్త గుణశేఖర్ గారిని చూస్తారు. అండ్ ఇందాక విఘ్నేష్ అన్నట్టు నిజంగానే గుప్తా గారు కానీ, నీలిమ గారు కానీ, రాగిణి గారు కానీ, ఇట్స్ అ వెరీ ఆనెస్ట్ అండ్ బోల్డ్ సబ్జెక్ట్. చాలా గట్స్ ఉండాలండి ఇలాంటి సబ్జెక్ట్ని ప్రొడ్యూస్ బ్యాకప్ చేయడానికి. అండ్ సార్ థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. అండ్ బికాస్ ఆఫ్ యూ ఇట్స్ గోనా బి వెరీ చాలా స్పెషల్. We have come together, Guru sir and I have come together after almost 23 years. This film character, Vindhya, is a very ordinary woman and mother with extraordinary thoughts. Very on the right path and still very social to understand situations. We filmed Sara Arjun is there. She is, like sir said, soul of the film. Republic Day, Andariki. Thank you for being here. Visakhapatnam media press, Andariki chala thanks for being here. Nice to see you all. Ninna memu ma song, third song, Enno Vasantalu song ni Vishaka Utsavlo launch cheyadam jarigindi. Chala manchi response vachindi song ki. అక్కడ ఆవిడ నిజంగా చెప్పాలంటే వయసులో చిన్నవిడే, కానీ తన వయసుకు మించిన పాత్ర పోషించారు ఇందులో.
ఎందుకంటే ఆవిడకు కూడా స్క్రిప్ట్ చదవగానే లేదు ఇది ఖచ్చితంగా మనం చెప్పి తీరాలి ఈ కథని, నీడ్ ఆఫ్ ది అవర్ అని ఆవిడ కూడా చాలా ఇన్స్పైర్ అయ్యి చెప్పడానికి ముందుకు వచ్చారు. ఇంకా తేడా అంటారా, నాకు ఒక్కడికి భూమిక గారిని ఎలా చూశాను ఇప్పటికీ అలాగే ఉన్నారు. ఈవెన్ చూస్తే ఆవిడ గ్లామర్ కూడా ఏమాత్రం తగ్గలేదు. సో అది నిజంగా ఒక ఆశ్చర్యమైన విషయం అని చెప్పాలి. సార్ ఇలాంటి కాన్సెప్ట్స్ తో చాలా సినిమాలు వచ్చాయి కదా, ప్రత్యేకించి మీ మూవీ చూడాలి అంటే ఇది నా కాన్సెప్ట్ అనేది ఏ కాన్సెప్ట్ చాలా సినిమాలు అంటే కాదు, చాలా